హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ట్రావెల్ వీడియో, అది కూడా ఒక స్పెషల్ మ్యాగజైన్ లాగా మనకి అనిపించే వీడియో అని చెప్పచ్చు అనమాట. సో ఎందుకు అంటున్నాను అంటే, హౌస్ బోట్లో డే అంతా నేను ఎలా స్పెండ్ చేశాను, ఫెసిలిటీస్ ఏమున్నాయి అవన్నీ కూడా మీకు ఇన్ఫామ్ చేశాను. ఇది జస్ట్ మా ఫోటోషూట్స్, అలాగే డిన్నర్ ప్లాన్స్, మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది చూపించబోతున్నాను. ఈవినింగ్ ప్లెజెంట్గా అలా కనపడుతూ ఉంది కదా, చల్లగా గాలులు వీస్తూ ఉన్నాయి. బోట్ హాల్టింగ్కి తీసుకొని వచ్చేసి అక్కడ ఉంచేశారనమాట. సో మేము ఎక్కడికైతే మళ్ళీ రేపు రిటర్న్ అవ్వాలో, సో ఈరోజు నైట్ అయితే ఒక బ్యాక్ వాటర్ ప్లేస్కి తీసుకొని వచ్చేసి ఉంచేశారనమాట. సో నైట్ స్పెండ్ చేయడానికి చక్కగా మ్యూజిక్ అనేది వాళ్ళు అలో చేశారు, మనకి అమ్యూనిటీ అనేది ఇచ్చారనమాట. అండ్ డిన్నర్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళే పెడతారు. ఈలోపు మనకి స్పెషల్ పార్టీ అనేది ఒకటి వచ్చేసిందనమాట. మేము ఆల్రెడీ హౌస్ బోట్లో ఉన్నప్పుడే ఇంకొక ఫ్యామిలీ మాకు పరిచయం అయింది, వాళ్ళ పాప బర్త్డే అనమాట. సో ఆ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవాళ అది కూడా యాడ్ ఆన్ అయ్యింది మన ఎంజాయ్మెంట్కి. సో ఈవినింగ్ స్నాక్స్ అట్లా కూర్చొని హాయిగా అలా మూనుని చూసుకుంటూ, చల్లగాళ్ళు అలా తీసుకుంటూ, మనము బ్రీతింగ్ అనేది హాయిగా ప్రకృతి ఒడిలో కాసేపు అలా సేద తీరి ఫ్రెష్ అప్ అయిపోయి మేము డిన్నర్కి అయితే రెడీ అయిపోయాము. బట్ ఈలోపు చెప్పాను కదా, స్పెషల్ పార్టీ ఆఫ్ బేబీస్ బర్త్డే అని చెప్పేసి, సో ఆ బర్త్డేకి వాళ్ళు ప్లాన్స్ అవి చేస్తూ ఉన్నారు. మేమైతే చక్కగా ఫోటోషూట్స్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈ వీడియోలో ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఆబ్వియస్గా మీకు సంథింగ్ సర్ప్రైజ్, సమ్ ఆఫ్ ద డ్యాన్స్ మోడ్స్ అనేవి అన్నీ కూడా మీరు చూడటానికి వీలు కుదురుతుంది. సో మేము మా కోసం మాలాగా ఉండి హాయిగా అలా ఎంజాయ్ చేసేసాము. ఎంత బాగుంది అంటే ట్రిప్ వైబ్స్ అనేవి, గుడ్ వైబ్స్, ఎప్పుడు తలుచుకున్నా మంచి మంచి మెమరీస్ అనేవి అయితే మనకు ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, బర్త్డే పార్టీ అనేది జరిగిపోతుంది మంచిగా హాయిగా. వాళ్ళు కూడా చాలా జావియల్గా ఉన్నారనమాట. సో ఫ్యామిలీ అలా కలిసిపోయారు. మనం ఒకళ్ళం ఇద్దరం ఉంటేనే హ్యాపీగా ఉంటాము, అలాంటిది ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీతో పాటు మళ్ళీ ఫ్రెండ్స్ కూడా యాడ్ ఆన్ అయ్యారు. సో ఆ ట్రిప్కి ఇంకా సూపర్గా ఉంటుంది కదా, నలుగురున్న చోట ఆనందమే ఆనందం, దానికి తక్కువ అయితే ఏముండదు కదా. చక్కగా ఆ కేక్ని కూడా ఎంజాయ్ చేసేసాము. ఇంకా చిన్న చిన్న పార్టీ వైబ్స్ ఉంటాయి కదా, బర్త్డే విషెస్, సాంగ్స్, పిల్లలతోటి ఆడుకోవడము, ఇవన్నీ కూడా మేము చేసామన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఫోటోషూట్స్ చాలా చాలా హాయిగా అనిపించింది అనమాట. ఎవ్వరూ లేరు, మ్యాక్సిమం అందరూ కూడా 5 ఫ్యామిలీస్ తీసుకున్నారు అని చెప్పాం కదా. సో మ్యాక్సిమం మా 3 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకొక ఫ్యామిలీ ఉంది కింద డౌన్ స్టేర్స్లో. పైన 3 రూమ్స్, అలాగే కింద 2 రూమ్స్ ఇచ్చారని చెప్పాం కదా. సో మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు అండ్ కింద వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, మాకు డిస్టర్బెన్స్ ఏం లేదు. లక్కీగా ఆ ఫ్యామిలీ కూడా పైన ఇచ్చారనమాట. సో అందరం హ్యాపీగా వరుసనే రూమ్స్ అయితే ఉన్నాయి. అక్కడ మనకి బాల్కనీ లాగా, హాల్ లాగా ఇచ్చారు కదా, ఫుల్ లైటింగ్ పెట్టి చాలా కలర్ఫుల్గా ఉంది. ఒక గుడ్ వైబ్ అయితే మనకు వస్తుందన్నమాట. ఒక రెస్టారెంట్కి వెళ్ళి 5 స్టార్ రెస్టారెంట్కి ఎట్లా ఉంటుందో ఆ ఫీల్ అయితే వస్తుందన్నమాట. మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫుల్ ఏసీ కూడా ఆన్ చేసేసి చాలా కూల్గా ఉంటుందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, కబుర్లు చెప్పుకుంటూ ఇంకా హ్యాపీగా టైం ఎలా స్పెండ్ చేసామనేది తెలియకుండా అయిపోయింది అంటే నమ్ముతారా మీరు, అంత బాగుంది. సో అందరం ఒక చోట ఇంట్లో కూడా కూర్చుంటాం, బట్ ఏదో ఒక పని మీద అలా 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 కూర్చొని మాట్లాడుకోవడానికి కుదరదు. బట్ ఇట్లా ప్లాన్ చేసుకుంటే కనుక ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఒక 10 మెంబర్స్, ఒక 5 మెంబర్స్ అట్లా వెళ్ళి హాయిగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ, మనస్ఫూర్తిగా ఆడుకుంటూ, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ మూమెంట్స్ అనేవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అండ్ ఆ రీఫ్రెష్మెంట్ అనేది మనకి లైఫ్ ఇస్తుందన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాంటివి ప్లాన్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో ఈ టైం వచ్చేస్తుంది మనకి డాన్సింగ్ టైం. సో ఆ డాన్స్ అనేది కూడా ఒకసారి చూసేయండి. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding from the
words I spit, so sharp, so freezing, so cold. Behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. And I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. Cause I'ma live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I go by at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I go by at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. And I'll soon be winning. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding. From the words I spit, so sharp, so freezing, so cold. Behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. And I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. Cause I'ma live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I go by at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I go by at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. ఇలా ఫోటోషూట్స్ తీసుకొని హాయిగా మెమరీస్ మా ఆల్బంలో ఫోన్లో ఉంచేసుకొని ఈ నైట్ అయితే హాయిగా మేము స్పెండ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ వైబ్స్ కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఎంతో బాగుంది సన్ రైజ్ అనేది. ఆ వ్యూ విత్ రివర్ అంతా కలిసిపోయి బ్యాక్ వాటర్స్ తోటి చాలా చాలా అందంగా కనపడింది అనమాట సన్ రైజ్ అయితే. సో గుడ్ బై టు హౌస్ బోట్ చెప్పేసి మేము రిటర్న్ అయిపోతున్నాము. వెళ్ళేటప్పుడు కూడా మాకు బాయ్ చెప్పడానికి ఒక క్యూటీ వచ్చిందనమాట. ఎంత క్యూట్గా ఉందో చూసారా. సో అది చిన్నప్పుడే వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారంట. వాళ్ళ మదర్ అనేది కొంచెం సిక్ అయిపోయి డెడ్ అయిపోయిందనమాట. సో దీనిని వాళ్ళే పెంచుకుంటున్నారు. చాలా చక్కగా తనే టేక్ కేర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ఉంది చూసారు కదా, తను మేనేజ్మెంట్ అంతా కూడా హౌస్ బోట్ది తనే చూస్తుంది అనమాట. షిఫ్ట్ వైజ్ వస్తూ ఉంటారు. ఈ బోటింగ్ కూడా
జాబ్ వైజే ఉంటారనమాట. సో మనం బుక్ చేసుకోవడానికి మొత్తం అన్నీ కూడా యాజ్ ఎన్ ఆఫీస్ లానే మనకి అవైలబిలిటీ అనేది ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆడుకుంటుందో క్యూటీ డాగ్. చాలా హాయిగా ఉంది. పిల్లలు చాలాసేపు అక్కడ ఆడుకున్నారు. అండ్ మాకు వెళ్ళేటప్పుడు కూడా చిన్ని హౌస్ బోట్స్ లాంటివి గిఫ్ట్గా కూడా ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ టైమ్ టు సే గుడ్ బై అనమాట. సో ఇలా గుడ్ బై చెప్పేసి మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. వ్యూ అయితే వస్తూ ఉన్నప్పుడు మనము టైం స్పెండ్ చేసింది కూడా అసలు తెలియలేదు. సో చూసారు కదా, వీడియో అయితే మ్యాక్సిమం మీకు అందించాననే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేసి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.